ఆస్ట్రేలియాలో సాజిద్ అక్రమ్ ఎవడైతే అరాచకానికి పాల్పడ్డటువంటి రాక్షసుడు బీచ్లో చేసినటువంటి దుర్మార్గుడు ఎవరైతే ఉన్నాడో వాడు భారతీయ పాస్పోర్ట్ ఉందంట వాడి దగ్గర. ఇప్పుడు అత్యంత సంచలనాత్మకమైనటువంటి విషయం, ఆస్తి పంపకాల కోసం ఒకసారి హైదరాబాద్ వచ్చాడట వీడు. సిడ్నీ బ్యాండీ బీచ్ ఉగ్రదాడికి సంబంధించినటువంటి హైదరాబాద్ లింకులు ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. ఉగ్రవాది సాజిద్ అక్రమ్ అనేవాడిది స్వస్థలం హైదరాబాద్ అట. 25 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లి స్థిరపడ్డాడట ఈ సాజిద్ అనేటటువంటి వాడు. సాజిద్ కుటుంబ సభ్యుల్ని ఇప్పుడు భారత నిఘా వర్గాలు చెక్ చేస్తున్నాయి. 1998లో ఆస్ట్రేలియాకి స్టూడెంట్ వీసా మీద వెళ్ళాడట వీడు. ఆస్తి పంపకాల కోసం ఒకసారి హైదరాబాద్ కూడా వచ్చాడు అన్నటువంటి విషయం దేని అక్కడికి వెళ్ళిన తర్వాత సిడ్నీ బాండీ బీచ్ ఉగ్రదాడికి హైదరాబాద్ లింకులు అన్నటువంటిది సంచలనమే సృష్టిస్తోంది. వాస్తవంగా పాకిస్తాన్ కుటుంబం, పాకిస్తాన్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లి స్థిరపడ్డటువంటి పాలస్తీనా మద్దతుదారుల కుటుంబం అంటే అది కాస్త ఇప్పుడు రూటు మారిపోయి ఏకంగా ఆస్ట్రేలియాకి వెళ్ళినటువంటి భారతీయ స్టూడెంట్ వీసా మీద వెళ్ళినటువంటి కుటుంబం అని తేలేటప్పటికీ సంచలనం సృష్టిస్తోంది. అంటే ఇంత ఉన్మాదంగా అక్కడికి వెళ్ళి వ్యవహరించడం అంటే భారతదేశంలో కూడా ఉగ్రవాద భావజాలం పెరుగుతున్నటువంటి ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఐడియాలజిస్టులు పెరుగుతున్నారు. వీళ్ళు అక్కడికి కూడా వెళ్ళి అరాచకం చేశారనడానికి అనుకోవాలి. ఒక రకంగా భారత్ పరువు తీశారనుకోవాలా. ఆస్ట్రేలియాలో ఈ కాల్పులకు పాల్పడ్డ తండ్రి కొడుకులకు సంబంధించినటువంటి ఉదంతంలో ఇది కీలకం. 98లో ఆస్ట్రేలియాకి స్టూడెంట్ వీసా మీద వెళ్ళినటువంటి హైదరాబాద్కి సంబంధించినటువంటి సాజిద్ అనేవాడే వాళ్ళ నాన్నతో కలిసి ఘాతుకానికి పాల్పడ్డాడని తేలడం అన్నది ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది.